జగనన్న తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా తిరగడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. రాబోయే ఎన్నికలు పెత్తందారుడికి పేదవాడికి మధ్య జరిగే యుద్ధమే. పెత్తందారుల పార్టీ టీడీపీ పార్టీ. పేదవాడికి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచి జరుగుతుంది. ఈరోజు ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలంటే జగనన్నే రావాలి. ప్రతి పేదవాడికి విద్య వైద్యం అందాలంటే జగనన్నే రావాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు రావాలన్నా, ప్రభుత్వ బడులు రావాలన్నా, మంచి విద్య అందాలన్నా, మంచి వైద్యం అందాలన్నా జగనన్న వస్తేనే ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే జగనన్నే అధికారంలోకి రావాలి. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. సచివాలయ ఉద్యోగస్తులను వాలంటీర్లను కూడా తీసేస్తాడు. అతనికి నచ్చిన తెలుగుదేశం కార్యకర్తల్ని అతను క్యాంపెయినర్గా పెట్టుకుంటాడు. ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా నిలిపేసి పెత్తందారులకు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని దోచిపెడతాడు. గత ప్రభుత్వంలో మీరందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా? ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, గోల్డ్ లోన్ రుణమాఫీ అన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టాడా? ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు కదా, తన కుమారుడికి మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నాడు. తన కుమారుడికి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. కానీ నిరుద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. పేదవాడి గురించి ఏ రోజు పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తిన్నాడు. అమరావతి రాజధాని పేరుతో ఖాళీ బీడు భూములు చూపించి రైతుల దగ్గర బలవంతంగా భూములు సేకరించి రైతుల దగ్గర అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుని తన ఆస్తులు విలువ పెంచుకున్నాడు. రైతులకు ఎకరాకు 2 నుండి 5 లక్షలు మాత్రమే ఇచ్చి ఈరోజు ఒక్కొక్క ఎకరా 6 కోట్ల విలువ అమరావతిలో చేస్తుంది అంటే రైతులను ఎలా దగా చేశాడో చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అధికారం మళ్ళీ చంద్రబాబుకి ఇస్తే సంక్షేమ పథకాలు రావు. ప్రజాధనాన్ని దోచేస్తాడు, పెత్తందారులకు దోచిపెడతాడు. గతంలో ఇసుక దోపిడీ చేసి పెత్తందారులకు ఎలా దోచిపెట్టాడో, ఇసుక దోపిడీ ద్వారా ఎలా కమిషన్లు తీసుకున్నాడో, ఏదైనా పరిశ్రమ రావాలంటే కమిషన్లు ఇవ్వాలి. శంకుస్థాపనలు చేస్తాడు కానీ అందులో డబ్బులు మాత్రం కోట్లకు కోట్లు పెత్తందారులకు ఇచ్చేసి కమిషన్ల రూపంలో దొబ్బేస్తాడు. కానీ ఆ శంకుస్థాపన చేసిన కంపెనీ కానీ ప్రాజెక్టు కానీ మళ్ళీ ఎక్కడా కూడా మళ్ళీ కనపడదు. మరో 5 సంవత్సరాల వరకు కూడా ఎక్కడా కనపడదు. అన్నీ నేనే చేశాను అంటాడు కానీ ఏమీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఆయన చేయలేదు. చంద్రబాబుకు అధికారం మళ్ళీ ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు తరఫున ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, షర్మిల, పవన్ కళ్యాణ్ ఇంతమంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తరఫున జగనన్న సైన్యం మాత్రమే ఉన్నారు. జగనన్న తరఫున ఈరోజు ప్రతి లబ్ధిదారుడు ఎవరైతే జగనన్న వల్ల లబ్ధి పొందారో, ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో, ఎవరికైతే జగనన్న వల్ల మేలు జరిగిందో వాళ్ళు మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడాలి. పార్టీని మనం గెలిపించుకోవాలి. జగనన్న తరఫున గట్టిగా మనం ఎన్నికలలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, జగనన్న తరఫున వైసీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేయడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ జై హింద్.